Hello guys, welcome back to our YouTube platform, a new channel, Current Affairs Adda. సార్ నిన్నటి వరకు ఇంకో ఛానల్ ఈరోజు ఈ ఛానల్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓకేనండి, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ కోసమే ఈ ఛానల్ని మేము డిజైన్ చేయడం జరిగింది. మన ఛానల్ నేమ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అడ్డా. ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్, ఎందుకంటే ఆ ఛానల్లో జీపీఓ కానీ, ఎస్ఐపిసి కానీ, గ్రూప్స్ కానీ, లేదా యూపీఎస్సీ కానీ అన్ని ఇష్యూస్ అక్కడే, కరెంట్ అఫైర్స్ అక్కడే, ఒక కేవోస్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఎందుకు, ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ కోసం మాత్రమే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు నా క్లాసెస్ విన్న వాళ్ళు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఈ ఛానల్కి మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం యూపీఎస్సీ స్టాండర్డ్స్కి ఏ మాత్రం తగ్గకుండా అండ్ రియల్ టైం విజువలైజేషన్స్తో మనం ఇక్కడ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మన క్వాలిటీలో ఏ మాత్రం చేంజ్ లేదు. ఇక ఇప్పటి నుంచి మీరు ఈ ఛానల్ ఓపెన్ చేస్తే ఎక్స్క్లూజివ్గా మీకు కరెంట్ అఫైర్స్ మాత్రమే కనబడతాయి. అండ్ వీ ప్రామిస్ యూ, మేము మీకు చెప్పాం కదా, రియల్ టైం విజువలైజేషన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటి అనేది ఈ క్లాస్లో చూపించడం జరుగుతుంది. ఎలా ఒక కరెంట్ అఫైర్ని రియల్ టైం విజువలైజేషన్స్కి అప్లై చేసుకోవాలి. సెకండ్ ఇష్యూ, స్క్రిప్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. చూడండి, ఇస్తున్న ప్రతి స్క్రిప్ట్ని ఇంగ్లీష్లో ఇస్తున్నాం, తెలుగులో ఇస్తున్నాం, ఎక్స్ప్లెనేషన్ కూడా అదే విధంగా ఇస్తున్నాం. అండ్ ఆ పీడిఎఫ్స్ సేమ్ ఇంతకుముందు గ్రూపేనండి. ఏంటి, రోహిత్ అకాడమీ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో అవి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు దాన్ని అక్వైర్ చేసుకోండి. ఓకేనా? యా. నెక్స్ట్ ఏంటి, వీక్లీ అండ్ మంత్లీ రౌండ్ అప్ సెషన్స్. నిన్న మనం చూసాం కదా, 35 minutesలో అప్రాక్సిమేట్లీ 75 కరెంట్ అఫైర్స్. ఇప్పటి నుంచి జస్ట్ 30 minutesలో 100 కరెంట్ అఫైర్స్ని ఒకేసారి రివైజ్ చేద్దాం. ఒక మంత్ మొత్తాన్ని రివైజ్ చేద్దాం, వీక్ మొత్తాన్ని రివైజ్ చేద్దాం. అలా రివైజ్ చేస్తూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మొత్తాన్ని మళ్ళీ టచ్ చేద్దాం. అండ్ ఫైనల్లీ పీవైక్యూస్, ప్రీవియస్ అండ్ అవర్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అంటే ఇంతకుముందు వచ్చిన పీవైక్యూస్ని ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్కి ఎట్లా లింక్ చేయాలి, ఇప్పుడు వచ్చిన కరెంట్ అఫైర్స్ని రాబోయే ఎగ్జామ్కి ఎలా ఎక్స్పెక్ట్ చేసి మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హార్బర్ ట్రాన్స్పోర్ట్ రోడ్వే కానీ, లేదా భూపెన్ హజారికా కానీ, ఇలాంటి ఇష్యూస్ని మనం లాస్ట్ ఎగ్జామ్లో అడ్రస్ చేసాం కదా. సో అలా ప్రతి కరెంట్ అఫైర్స్ నుంచి పీవైక్యూస్ని యూపీఎస్సీ లెవెల్లో ఎలా ఉంది, గ్రూప్స్ లెవెల్లో ఎలా ఉంది, ఇంకా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇంకా మనకి ఎలా కనబడుతుంది, అది ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, సెంట్రల్ కానీ, ఏదైనా ఈ ప్రతి కరెంట్ అఫైర్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఈ ఛానల్కి వస్తే ఇప్పటి నుంచి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. ఇస్తేనే ఈ వీడియో రీచ్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఓకేనా? ఇక యాజ్ యూజువల్గా మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూడొచ్చండి, ఏంటి, పెరిటో మొరేనో అనే ఒక గ్లేషియర్ మనకు కనబడుతుందండి. పెరిటో మొరేనో ఇక్కడ మీకు కనబడుతుంది కదా గ్లేషియర్. సింపుల్గా చెప్పాలంటే హిమానీ నదం అండి. హిమం అంటే ఏంటి, మంచు. నదం అంటే ఏంటి, అది కరిగాక మంచు ఒక నదిలో ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, పెరెనియల్ రివర్, ఒక జీవనది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా. సో ఏమైంది, ఎందుకు ఇది వార్తల్లో ఉంది, ఎందుకు ఇది ఇప్పుడు వార్తల్లో ఉంది అంటే, ఇది ఆల్మోస్ట్ అంతరించే దశకు వచ్చింది. అర్థమవుతుందా మీకు నేను చెప్తుంది? ఇక్కడ చూడండి, ఈ పెరిటో మొరేనో అనే గ్లేషియర్ ఆల్మోస్ట్ అంతరించే దశకు రావడం జరుగుతుంది. సార్ ఓకే, ఇది ఇప్పుడు ఇంతకీ ఎక్కడుంది, సో దీని లొకేషన్ ఏంటి? ఇది జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది అర్జెంటీనా దేశంలో శాంటా క్రజ్ అనే ప్రావిన్స్ అంటే మళ్ళీ కొత్తగా ఏంటో అనుకోకండి, జస్ట్ ఒక రాష్ట్రం అంతే. అర్థమవుతుందా? శాంటా క్రజ్ రాష్ట్రంలో ఎల్ కలాఫెట్ అనే సిటీ దగ్గర ఇది ఉండడం జరిగింది. అండ్ ఈ రేంజ్ మొత్తం ఆండీస్ మౌంటైన్స్ ఇన్ సౌత్ అమెరికా కాంటినెంట్లో ఇది ఉండడం జరిగింది. అండ్ దీనికి దగ్గరున్న నేషనల్ పార్క్ ఏంటంటే లాస్ గ్లేషియర్స్ నేషనల్ పార్క్, ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. సో ఇది దాదాపు అంతరించిపోయే దశకు రావడం జరిగింది. అండ్ ఈ ఏంటి, ఇక్కడ మనం చూడొచ్చు, లార్జ్ స్కేల్లో ఐస్ క్యాలివింగ్ అనేది జరిగిపోతుంది. చాలా ఎక్కువ సౌండ్స్ చేసుకుంటూ ఇది మొత్తం అంతరించిపోయే దశకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ మీరు విన్నారు, చెవులతో విన్నారు, కానీ కళ్ళతో చూసారా? నేను ఇంతవరకు రియల్ టైం అని మాట్లాడుతున్నా. ఒకసారి చూడండి, ఈ వీడియోలో మా తరపున మీకు కంప్లీట్గా మేము చూపించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఇదేనంటే మనం మాట్లాడుతున్న గ్లేషియర్ కనబడుతుంది కదా మీ అందరికీ. ఈ గ్లేషియర్ కనబడుతుంది కదా. ఎస్, ఇదండి గ్లేషియర్. ఇగో ఈ రకంగా మనం ఈ గ్లేషియర్ని చూడడం జరుగుతుంది. ఓకేనా? దీనికి సంబంధించిన పిక్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇలా ఈ మొత్తం ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ప్రతి గ్లేషియర్ అనేది ఇప్పుడు కరిగిపోతూ అది మొత్తం మెల్ట్ అవుతుంది. సో ఆ ఆస్పెక్ట్లో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి లైమ్ లైట్లోకి రావడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూడండి, దీన్ని కాస్త చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం సౌత్ అమెరికా కాంటినెంట్ అని మాట్లాడుకోవడం జరిగింది. చూడండి, ఇదంతా సౌత్ అమెరికా కాంటినెంటే కదా. ఇప్పుడు చూడండి, ఇది ఉన్న దేశం ఏంటి, అర్జెంటీనా దేశం. అర్జెంటీనా బార్డర్లో ఇది మీకు కనబడుతుంది కదా.
సో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ మౌంటైన్స్ అన్నిటిని మనం ఏమంటున్నాం అంటే యాండీస్ మౌంటైన్స్. ఏ మౌంటైన్స్ అంటున్నాం? యాండీస్ మౌంటైన్స్ అంటున్నాం. ఓకేనా? ఇది అండి. దిస్ ఈస్ ద ఇది ఒక రియల్ టైం విజువలైజేషన్ అంటే ఇది. సో ఈ రకంగా ప్రతి దాన్ని మేము ఈ రకంగా అవసరం ఉన్న ఏరియా దగ్గర ఎక్కడైతే దానికి సంబంధించిన ఇష్యూ అనేది మీకు అడ్రస్ చేయాలనుకుంటామో ఆ ప్రతి దగ్గర మీకు ఇలా 3D యాంగిల్స్ చూడడం మేము దీన్ని చూపించడం జరుగుతుంది. సో ఇది మా కరెంట్ అఫైర్స్ మీకు ఇస్తున్న ప్రామిస్. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏంటి పెరిటో మొరెనో అనే గ్లేషియర్ ఇప్పుడు లైమ్లైట్లోకి రావడం జరిగింది. అది కంప్లీట్గా మెల్ట్ అయిపోతుందండి. ఎక్కడుంది? అర్జెంటీనాలో ఉంది. ఏ మౌంటైన్ రీజియన్లో? ఆండీస్ మౌంటైన్ రేంజెస్లో ఆ రీజియన్లో ఇది ఉండడం జరిగింది. యా, సెకండ్ కరెంట్ అఫైర్. ఎస్, ఇది కూడా మనకి జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఏంటి ఇక్కడ? జాంగిజూర్ కారిడార్ లేటెస్ట్ న్యూస్. జాంగిజూర్ కారిడార్, అమ్మ తెలుగు మీడియం రాసుకోండి. జాంగిజూర్ కారిడార్. ఏం కారిడార్ అది? జాంగిజూర్ కారిడార్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అజర్బైజాన్, అర్మేనియా, మళ్ళీ అజర్బైజాన్, పక్కనే టర్కీ, ఈ కింద ఇరాన్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అజర్బైజాన్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఈ అర్మేనియాలో ఈ ఏరియా మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే జాంగిజూర్ ఏరియా అంటున్నామండి. సో ఇప్పుడు ఇక్కడ అజర్బైజాన్ ఉంది, ఇక్కడ అజర్బైజాన్ ఉంది. ఈ రీజియన్ నుంచి ఒక రోడ్ కనెక్టివిటీని వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఆ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు ఏంటి, మన జాంగిజూర్ కారిడార్ లోపలికి ఎంటర్ అవుతుంటే అర్మేనియా ఏమని చెప్తుందంటే వీళ్ళు అజర్బైజాన్ అండ్ టర్కీ వీళ్ళ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇక్కడ మాకున్న ఏరియాని వీళ్ళు ఎన్క్రోచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక డిస్ప్యూట్ పరంగా ఇది ఇప్పుడు లైమ్లైట్లోకి రావడం జరిగింది. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇది మీరు ఇప్పుడు 2Dలో చూసారండి. సో ఏఐ రాజ్యం వెళ్తున్న కాలంలో కూడా మనం ఇంకా 2Dలో ఉంటే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుందండి. ఎస్, ఇప్పుడు మీరు దీన్ని కొంచెం క్లారిటీగా చూడండి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మీరు నేర్చుకోండి. ఎస్, చూడండి. అజర్బైజాన్ కంట్రీ కనబడుతుంది కదా మీకు. ఇది అజర్బైజాన్, ఇది అర్మేనియా, ఇది అంతా టర్కీ, ఇది ఇరాన్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇది కూడా అజర్బైజాన్. సో ఈ ఏరియాలో కనెక్టివిటీ కోసం ఈ ఏరియా మొత్తాన్ని ఇప్పుడు ఎన్క్రోచ్ చేయబోతున్నారు. మీకు కనబడుతుంది కదా ఇది మొత్తం ఎలాంటి మౌంటైన్ రీజియన్స్లో ఉందో. సో ఇది అండి స్టోరీ. ఇక్కడ జరుగుతున్న స్టోరీ ఏంటంటే ఈ మౌంటైన్ రేంజెస్లోకి వెళ్ళి ఒక కొత్త కారిడార్ని ఇప్పుడు ఎవరు? అజర్బైజాన్ అండ్ టర్కీ ఒక కొత్త కారిడార్ని నిర్మించబోతుంది. సో నిర్మించబోయే భాగంలో అర్మేనియా ఏమని కంప్లైంట్ చేసిందంటే మా భూభాగాన్ని మీరు ఎన్క్రోచ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. ఒకవేళ చేస్తే ఇప్పుడు మనం చూసాం కదా ఈ మౌంటైన్స్ మధ్యలో రోడ్వే అనేది ఇలా వస్తుంది అంట. ఇలా వస్తే అజర్బైజాన్ అండ్ టర్కీ తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకొని అర్మేనియా ల్యాండ్ని ఎన్క్రోచ్ చేసే ఛాన్స్ ఉందని అది లైమ్లైట్లోకి రావడం జరిగింది. అదొక డిస్ప్యూట్ కూడా ఏర్పడడం జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే అజర్బైజాన్ ట్రేడ్ కానీ టర్కీ అండ్ యూరోప్ కంట్రీస్తోని ఇంకా ఎక్కువగా అవైలబిలిటీ దొరకడం జరుగుతుంది అని ఈ రకంగా ఇది లైమ్లైట్లోకి రావడం జరిగింది. సో సింపుల్గా ఇటీవల కాలం చూసిన జాంగిజూర్ కారిడార్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంతే. ఇంతకు మించి దీని నుంచి మీరు ఎలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయకండి. సింప్లీ ఇది జాగ్రఫీ పర్స్పెక్టివ్గా మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఎస్, ఇక్కడ మనకు కనబడుతుందండి B9 వైటమిన్. సింప్లీగా మనం దీన్ని ఏమంటున్నాం? ఫోలేట్ అంటున్నాం. బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేటివి వాటర్లో సోల్యుబుల్ అవేటివి, అంటే వాటర్లో కరిగిపోయేటివి. కరగనివి ఏంటి? ADEK, బీసీలు మాత్రమే వాటర్లో కరుగుతాయి. B అండ్ C వైటమిన్స్ మాత్రమే వాటర్లో కరుగుతాయి. కరగనివి ADEK. అయితే B9 విటమిన్ అనేది ఇప్పుడు ఎందుకు వార్తల్లో రావడం జరిగిందంటే ఎస్, మన అందరికీ ఐడియా ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ అండి. ఈ ఎయిమ్స్ మన దేశంలో ఏ చట్టం ద్వారా ఏర్పడ్డది? 1956లో నెహ్రూ గవర్నమెంట్లో ఒక చట్టం ద్వారా అందరికీ అత్యున్నతమైన మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడానికి ఈ ఎయిమ్స్ అనేది ఏర్పడడం జరిగింది ఢిల్లీ కేంద్రంగా. వీళ్ళు చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం గంట ప్రభుత్వ పాఠశాలల్లో పట్టణ కౌమార దశల్లో ఉన్న పిల్లల్లో అప్రాక్సిమేట్లీ 41% పిల్లలకి ఈ ఫోలేట్ అనేది లోపించింది. ఈ ఫోలేట్ ఏం చేస్తుందంటే ఒక మనిషి ఎదుగుదలని కానీ ఒక మనిషి DNA అండ్ RNA క్రియేషన్ కానీ ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాంటిది ఈ వైటమిన్ అనేది పిల్లల్లో అప్రాక్సిమేట్లీ కంప్లీట్గా మాయమైపోతుంది. ఎంతవరకు మాయమైపోతుంది? అప్రాక్సిమేట్లీ 41% ఇది డిసపియర్ అయిపోతుంది. మరి ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ఈ రిపోర్ట్ ఇవ్వడం వల్ల
ఈ B9 వైటమిన్ అనేది వార్తలకు రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎస్ఐ కానీ, గ్రూప్స్ కానీ, యూపీఎస్సీ కానీ, ఇంకేదైనా జనరల్‌గానే వైటమిన్స్ మీద క్వెషన్స్ పడతాయి. ఇప్పుడు ఇది లైమ్‌లైట్‌లోకి రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్‌లో ఈ కరెంట్ అఫైర్‌ని ఆధారంగా చేసుకొని బయాలజీకి సంబంధించిన ఇష్యూస్‌ని మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. ఫోలేట్ అనేది B9 యొక్క సహజ రూపం. అంటే దానికి ఉన్న ఇంకొక నేమ్. ఇది వాటర్‌లో కరుగుద్దా? యెస్ కరుగుద్ది. ఇది ఒక బిట్ అండి. సో ఇది ఇంకేం చేస్తుంది? ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి. సెల్స్ గ్రో అవ్వడానికి గానీ, లేదంటే ఆర్ఎన్ఏ, డీఎన్ఏ రీక్రియేషన్ గానీ, వీటన్నిటికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది చిన్న పిల్లల్లో దీని రోల్ ఎలాంటిదంటే ఇప్పుడే నేను మీకు చెప్పడం జరిగింది. సెల్స్ రీక్రియేషన్ గానీ, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ రీక్రియేషన్ గానీ, లేదంటే నర్వస్ సిస్టమ్‌ని బాగు చేయడం గానీ, ఇవన్నీ దీనికి ఈ వైటమిన్ వల్ల పిల్లల్లో ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం ఇదే కాంటెక్స్ట్‌లో డి కాంప్లెక్స్ సంబంధించిన వైటమిన్స్ చూస్తే డయామిన్‌ని మనం B1 అని పిలవడం గానీ, రైబోఫ్లేవిన్ అంటే B2 గానీ, నియాసిన్ అంటే B3 గానీ, పాంటోథెనిక్ యాసిడ్ అంటే B5 గానీ, పైరిడాక్సిన్ అంటే B7 గానీ, బయోటిన్ అంటే B7 గానీ, ఫోలేట్ అంటే B9 గానీ, సయానోకోబాలమైన్ అంటే B12 గానీ. సో ఈ రకంగా వీటి యొక్క పనితీరు మొత్తాన్ని మనం అడ్రెస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే సి వైటమిన్ అంటే మనం ఏమని పిలుస్తున్నాం? అస్కార్బిక్ యాసిడ్ అని పిలవడం జరుగుతుంది కదా. సో ఇది అండి కాన్సెప్ట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం అంట వాతావరణ ప్రభావ రుసుముని ప్రవేశపెట్టిన మొదటి యుఎస్ రాష్ట్రం హవాయి. హవాయి ఇప్పుడు ఏం చేస్తుందంటే టూరిస్టుల మీద క్లైమేట్ సంబంధించిన ఛార్జెస్ ఫైన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జనరల్గా టూరిస్టులు హోటల్స్కి వస్తారు. హోటల్స్కి వచ్చి అక్కడ ఉన్న సర్వీసెస్ని మొత్తం ఎంజాయ్ చేస్తారు. సో ఇష్టం వచ్చినట్టుగా ఆ ఏరియా మొత్తాన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది కదా. సో ఆ ఆస్పెక్ట్లోనంట అవి తగ్గించడానికి, ఎక్సెసివ్ యూసేజ్ని అరికట్టడానికి, వాటిని ఎరాడికేట్ చేయడానికి ఫస్ట్ టైం యుఎస్లోనే ఫస్ట్ స్టేట్ ఏంటంటే హవాయి. ఈ హవాయి ఏంటి అంటే క్లైమేట్కి సంబంధించిన ఛార్జెస్ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ ఆస్పెక్ట్లో మీరు ఇక్కడ చూస్తే ఇదేంటి అంటే గవర్నర్ జోష్ గ్రీన్ ఇన్ హోనోలులు. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, గవర్నర్ జోష్ గారు ఇక్కడ. ఎస్, మీకు కనబడుతున్నారు కదా, ఈయన హోనోలులు వాళ్ళ సిటీలో దీన్ని అడ్రస్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లో రావడం జరుగుతుందంటే 2026 నుంచి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్కడ ఈ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తున్నారంటే ట్రాన్షియంట్ అకామిడేషన్ ట్యాక్స్. అంటే హోటల్స్లో మనం స్టే చేసినా కానీ, లేదంటే క్రూయిజ్ షిప్లో వచ్చినా కానీ, వాటన్నిటి మీద ఇలాంటి ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో మనం జనరల్గా ఈ గ్రీన్ ఫీజ్ అంటే ఏంటి? గ్రీన్ ఫీజ్ అంటే ఏంటి అండి? సింప్లీగా కార్బన్ ఎమిషన్స్ జరగకుండా, ఎకాలజీ డిస్టర్బ్ అవ్వకుండా వేసే ఏ ఛార్జ్నైనా గ్రీన్ ఫీజ్ అనడం జరుగుతుంది, అంతే. సో మన నెక్స్ట్ కరెంట్ అండ్ ఇటీవలి కాలంలో మనం హవాయి గురించి మాట్లాడినప్పుడు ఈ కిలాయి వోల్కనో గురించి కూడా మాట్లాడడం జరిగిందండి. అదే కరెంట్ అఫైర్ని నేను ఇక్కడ అడ్రస్ చేయడం కూడా జరిగింది. ఈ కిలాయో మౌంటైన్ని మనం ఏమని పిలవడం జరిగింది? ఇదొక షీల్డ్ మౌంటైన్ వోల్కనో అని మాట్లాడడం జరిగింది కదా. షీల్డ్ మౌంటైన్ జనరల్గా మనకు వోల్కనో ఎరప్షన్ ఎలా జరుగుతుందండి? ఇలా ఈ రకంగా మనకు వోల్కనో ఎరప్షన్ జరుగుతుంది. కానీ షీల్డ్ మౌంటైన్ ఎలా ఉంటుంది? ఇలా ఫ్లాట్గా ఉండి ఎక్కడ పడితే అక్కడ ఈ రకంగా వోల్కనో ఎరప్షన్ జరుగుతుంది. అండ్ ఇది మొత్తం బసాల్ట్ రిలేటెడ్ వోల్కనో అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ కరెంట్ అఫైర్ కూడా ఇక్కడ అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే, ఇక మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది. ఏంటి ఇక్కడ మనకు కనబడుతుంది? సెబీ. ఈ సెబీ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటి అంటే నివేశక్ శిబిర్ అంటే ఏంటి అంటే హెల్పింగ్ ఇన్వెస్టర్స్ రీక్లెయిమ్ దేర్ మనీ. సో సింపుల్గా చెప్తున్నానండి, మనం మన డబ్బుని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 6-7 ఇయర్స్ అయినా సరే అది అన్క్లైమ్డ్గా మారిపోయింది. అంటే ఆ డిపాజిట్స్ని మనం తిరిగి తీసుకోలేకపోతున్నాం. అదొక అన్డిజైరబుల్గా, అన్క్లైమ్డ్గా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ని కానీ, ఆ కంపెనీ ఓనర్స్ని కానీ, లేదంటే దానికి సంబంధించిన ఎవరినైనా కానీ ఒకే దగ్గర కూర్చోబెట్టి సో దానికి సంబంధించిన ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తే ఒక ప్రోగ్రామ్నే మనం ఇక్కడ ఏంటి నివేశక్ శిబిర్. దీన్ని ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది? పూణేలో స్టార్ట్ చేయడం జరిగింది. ఏ అథారిటీతో అనే క్వశ్చన్ మనకు పడే ఛాన్స్ ఉంది. ఏ అథారిటీ అంటే ఐఈపిఎఫ్ఏ అంటే ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఇది మనకి సెబీ ఓరియంటెడ్గా 2013 ఆ డ్యూరేషన్లో ఇది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు కనబడుతుంది సెబీ. ఓకేనా? సో ఇదేనండి మ్యాటర్. ఇది ఏంటంటే జూన్ 1వ తారీఖు నాడు పూణేలో దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ మన సెబీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సెబీకి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ప్రతిసారి అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు మనం 2 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 1992 అండ్ 1988. ఈ 1988లో
ఇది నాన్ స్టాచ్యుటరీ బాడీగా ఏర్పడడం జరిగింది. ఎలా ఏర్పడడం జరిగింది? ఇది నాన్ స్టాచ్యుటరీ బాడీగా ఏర్పడడం జరిగింది. అదే 1992లో ఇది ఒక స్టాచ్యుటరీ బాడీగా ఏర్పడడం జరిగింది. ఇది ఎక్కడ ఉండడం జరుగుతుంది? ఇది బాంబేలో ఉండడం జరుగుతుంది. సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో వీడియో చూస్తున్న మీ అందరిని అడుగుతున్న ఒకే క్వశ్చన్, ప్రస్తుత స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ నేమ్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? యా. నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ మనం చూడొచ్చండి, తజకిస్తాన్లో జరిగిన హిమానీ నదాలపై ఐక్యరాజ్య సమితి మొదటి సమావేశం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఒక హై లెవెల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. చూడండి, మనం ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్ కాదండి, గ్లోబల్ బర్నింగ్ దశలో ఉన్నాం. సో ఈ గ్లోబల్ బర్నింగ్ మనకి ఎలా చెప్తుంది అంటే, అప్రాక్సిమేట్లీ మనం పారిస్ సదస్సులో ఏం మాట్లాడుకోవడం జరిగింది, 21st కాప్ సమ్మిట్ అని మాట్లాడుకున్నాం కదా. అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 1.5 డిగ్రీ సెల్సియస్కి మన యొక్క ప్రజెంట్ ఉన్న టెంపరేచర్ అనేది ఎక్కువ వెళ్ళొద్దు, సర్పాస్ అవ్వద్దు అని మాట్లాడుకున్నాం కదా. సో ఇంచుమించు ఆ స్టేజ్కి మనం రావడం జరిగింది. ఆ రావడమే కాకుండా ఇంకా ఇదే సిచ్యువేషన్ మనం కొనసాగిస్తే ఫ్యూచర్లో మన టెంపరేచర్ 2.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే కానీ జరిగితే 22nd సెంచరీ వరకంట దాదాపుగా హిమానీ నదాలు, గ్లేషియర్స్ అన్నీ కనుమరుగైపోతాయి. ఒక్కసారి గ్లేషియర్స్ కనుమరుగైపోతే ఏం జరుగుతుంది? వరదలు రావడం కానీ, ఫెమన్స్ రావడం కానీ, మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ ఇప్పుడే మీకు అర్థమవుతుంది. జూన్ మంత్లో రావాల్సిన నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు రావడం జరిగింది? May 25th రావడం జరిగింది. ఎందుకు? దీనికి గల కారణం ఏంటిది? ఎందుకంటే గ్లేషియర్స్ కంప్లీట్గా కనుమరుగైపోతున్నాయి. ఈ కాంటెక్స్లో యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి తజకిస్తాన్లో ఒక సమ్మిట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే, ఒకవేళ మనం కంట్రోల్ చేయకపోతే 2.7 డిగ్రీస్ వరకు మన టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడున్న దానికి. అదే జరిగితేనంట 39% అంటే ఇప్పుడు 100 గ్లేషియర్స్ ఉంటే ఇందులో చివరిగా 39 గ్లేషియర్స్ మాత్రమే మన భూమి మీద మిగిలి ఉంటాయని ఈ సమ్మరీ చెప్తుంది. సో మనం ఎంతవరకు ఒకవేళ 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు లిమిట్గా కాపాడుకుంటే మనం అప్రాక్సిమేట్లీ 54% హిమానీ నదాల వరకు మనం కాపాడుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. మనం ఎంత 1.5 డిగ్రీ కంట్రోల్ చేస్తే. సో ఈ ఆస్పెక్ట్లో మనం ఏంటి అంటే కాప్ 21st సమ్మిట్ లేదా దాన్ని మనం ఏమంటున్నాం పారిస్ సమ్మిట్, లేదు అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ గోల్స్ అని కొన్ని ఉంటాయి. అంటే 195 కంట్రీస్ అండి మొత్తం దేంట్లో ఉండడం జరుగుతుంది, UNFCC. ఇది 1992 రియో డి జనరో సమ్మిట్ లేదా దాన్ని ఎర్త్ సమ్మిట్ లేదా ధరిత్రి సదస్సు అనడం జరుగుతుంది. ఈ సదస్సులో మనకు వచ్చిన కన్వెన్షన్ ఏంటి? యునైటెడ్ నేషన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీంట్లో మొత్తం ఎన్ని దేశాలు ఉండడం జరుగుతుంది? అప్రాక్సిమేట్లీ 195 దేశాలు ఉండడం జరుగుతుంది. ఈ దేశాలలో కేవలం 20 దేశాలు మాత్రమే నేషనల్లీ డిటర్మినేషన్ అంటే తమంతట తాముగా మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాం అని ఒక ప్రామిస్ చేయడం జరిగింది. అందులో మన ఇండియా ఏమని చెప్పింది? మేము 2070 వరకు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని అచీవ్ చేస్తాం అని ఈ కాంటెక్స్ట్లో చెప్పడం జరిగింది. వీటన్నిటిని ఇక్కడ అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఓకేనా? యా, మనందరం చూస్తాం ఏంటి, మొన్న May 31st ఏం జరిగింది? మిస్ వరల్డ్ పోటీలు మన హైటెక్స్, తెలంగాణలో ఉన్న హైటెక్స్. ఇది ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, సెంట్రల్ కానీ ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ అండి. ఈ హైదరాబాద్లో ఈ ఈవెంట్స్ జరిగాయి. సో ఈ ఈవెంట్స్లో గెలిచిన మహిళ ఎవరు? ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, ఈమె ఇంతకుముందు మహిళ, ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన థాయిలాండ్కి చెందిన ఒప్పల్ సుచాత. అండ్ తినెవరు? చెక్ రిపబ్లిక్ చెందిన కృష్ణ ప్రెస్కోవా. సో మనకి ఇది ఇంపార్టెంట్ కాదండి, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఒకవేళ క్వశ్చన్స్ ఎలా ఇస్తే మనం యూపీఎస్సీ స్టైల్ చూస్తున్నాం కదా, సో స్టేట్మెంట్ వైజ్గా పడుతున్నాయి. సో దాని వైజ్గా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, థాయిలాండ్ చెందిన ఒప్పల్ సుచాత 2025 మిస్ వరల్డ్ అండి. మిస్ వరల్డ్, దయచేసి మిస్ యూనివర్స్ కాదు, మిస్ యూనివర్స్ అస్సలు కాదు, ఓన్లీ మిస్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, తర్వాత ఈ అవార్డుని కృష్ణ ప్రెస్కోవా ఇవ్వడం జరిగింది. దీంట్లో రన్నర్అప్గా ఎవరు వచ్చారంటే ఇథియోపియాకి చెందిన హ్యాసెడ్ డెరేజా అడ్మాసు దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది, అంటే సెకండ్ పొజిషన్లో. సో అలాగే మనం చూసుకుంటే మన దేశం తరపున ఎవరంటే నందిని గుప్తా టాప్ 8లో కూడా చోటు దక్కించుకోలేదండి. టాప్ 8లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. అదేవిధంగా ఇండియాకి చెందిన సేని శెట్టి టాప్ 8లో చోటు దక్కించుకుంది, కానీ టాప్ 4లో చోటు దక్కించుకోలేకపోయింది. టాప్ 4లో. ఓకేనా? ఇప్పటి వరకు ఇండియా అప్రాక్సిమేట్లీ 6 times గెలవడం జరిగింది. ఈ 6 times గెలిచిన వాళ్ళ గురించి కొంచెం చూసుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో అడిగే ప్రాక్టీస్ మనకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ 1966లో రీటా, ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా. తర్వాత ఐశ్వర్య రాయ్ 1994లో. తర్వాత డయానా, ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా డయానా.
ఆ తర్వాత యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్. ఈమె 2017లో రావడం జరిగింది. ఇప్పటి వరకు 6 సార్లు 6 సార్లు 6 సార్లు ఎవరెవరికంటే ఇండియా అండ్ వెనజులా. ఎవరెవరికి? ఇండియా అండ్ వెనజులా. ఈ 2 దేశాలకి 6 టైమ్స్ రావడం జరిగింది. ఓకేనా? ఇది కరెంట్ అఫైర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. తర్వాత ఎస్ యాజ్ యూజువల్గా మీకు తెలిసిన విషయమే, కొమరం భీం కన్జర్వేషన్ అనే ఒక కొత్త కన్జర్వేషన్ రిజర్వ్ని తెలంగాణ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ ఇష్యూని మనం అడ్రస్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవ్వాల్ టైగర్ రిజర్వ్ని మహారాష్ట్రలోని తడోబా అందేరి, ఎస్ ఇది ఇంపార్టెంట్ అండి, మహారాష్ట్రలో ఉన్న టైగర్ రిజర్వ్ తడోబా అందేరి, ఈ తడోబా అందేరిని అండ్ కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్గా ఈ తడోబా అందేరిని అండ్ మన తెలంగాణలో కవ్వాల్ని ఈ రెండింటిని జాయింట్ చేస్తూ కొత్త పేరు ఏం తీసుకురావడం జరిగింది? కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆస్పెక్ట్ని ఒకసారి పూర్తిగా గమనిస్తే ఇక్కడ మనం చూడొచ్చండి. ఏంటి? ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది మనకి గోదావరి బేసిన్లో అప్రాక్సిమేట్లీ డెక్కన్ ప్లేట్యూలో, ఈ డెక్కన్ ప్లేట్యూ మిడ్లో ఉండడం జరిగింది. ఇది ఏంటి అంటే ఇటు తడోబా అందేరిని, ఛత్తీస్గఢ్లో ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ని ఈ రెండింటిని కనెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన ఇష్యూస్ని మనం చూస్తే మీకే అర్థమవుతుంది. యా, ఇది టైగర్ రిజర్వ్ అండి. ఇక్కడ మీకు కనబడుతుంది, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సర్టన్ రోడ్స్ కనబడుతున్నాయి కదా, ఇదంతా కవ్వాల్ టైగర్ రిజర్వ్. మీరు ఒక కరెంట్ అఫైర్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయండి. అది ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి అనే థింగ్స్ని మీరు అడ్రస్ చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఇదేనండి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే. ఎస్, ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది, ఇది ఏంటి అంటే మనకి తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇదేంటి అంటే ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడుకున్న తడోబా అందేరి, ఇదంతా ఏంటి అంటే మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్. సో ఇప్పుడు ఇక్కడ మన అడ్రస్ చేసిన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం కనబడుతున్న ఈ ఏరియా మొత్తం కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండి. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ని ఇక్కడ నుంచి మొదలుకుంటే ఈ ఏరియా మొత్తాన్ని ఒక కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇదేంటి మనం మాట్లాడుతున్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్. సో ఇక్కడ తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉండడం జరుగుతుంది. ఇదంతా తడోబా అందేరి టైగర్ రిజర్వ్. ఇప్పుడు ఇక్కడ మనం కనబడుతున్న మొత్తం ఇంద్రావతి నేషనల్ పార్క్. వీటిని కలుపుతూ ఒక టైగర్ కారిడార్ని ఇక్కడ నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇలా జారీ చేసే అధికారం రాష్ట్రానికి ఉందంటే ఎస్ ఉంది. ఏ యాక్ట్ పరంగా? వైల్డ్ లైఫ్ చట్టం 1972 పరంగా సెక్షన్ 36A ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం తన యాజమాన్యంలో ఏదైనా ప్రాంతాలని, ముఖ్యంగా జాతీయ పార్కుల్ని, అభయారణ్యాన్ని ఆనుకొని ఉన్న ఏ ప్రాంతానైనా ఒక రక్షిత ప్రాంతంగా మరొక రక్షిత ప్రాంతాన్ని అనుసంధించే విధంగా చేయొచ్చు అని ఈ చట్టం చెప్తుంది. బై ద వే, ఏ చట్టం? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ఇది చెప్పడం జరుగుతుంది. సో ఇది అండి నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఏపీ ఓరియంటెడ్గా, ఏపీ రీజనల్ ఇష్యూస్ పరంగా చూస్తే ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజికల్ పార్క్ లాంచ్ ఇన్ అమరావతి బై January 2026. ఇప్పటివరకు మనందరికీ తెలుసండి, క్వాంటమ్ మనం క్యూబిట్లో కొలవడం జరుగుతుంది. ఇలాంటి క్వాంటమ్ అంటే ఏం చేస్తుంది? అత్యంత ఫాస్ట్, ఇప్పుడు మనం చూస్తున్న సూపర్ కంప్యూటర్స్ కంటే అధికంగా ఇది కౌంట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇది ఒక గేమ్ చేంజర్గా ఉండడం జరుగుతుంది దేంట్లో, టెక్నాలజీ పరంగా. దీనికి సంబంధించి ఫస్ట్ టైం ఒక క్వాంటమ్ వ్యాలీని ఈ అమరావతిలో నిర్మించడం జరుగుతుంది. సో కాస్త క్లారిటీగా చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు, తొలి క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇది ఎవరెవరి కొలాబరేషన్లో అంటే IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సెన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ. ఇక్కడ మనం చూడొచ్చండి, ఒకటి ఎవరు? IBM కొలాబరేషన్తో, తర్వాత TCS కొలాబరేషన్స్తో, ఆ తర్వాత ఎల్ఎన్టీ కంపెనీ. ఈ ముగ్గురి సహకారంతోనే 2026 వరకు తొలి క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజికల్ పార్క్ని ఇక్కడ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుకుంది ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చండి, రెగ్యులేటరీ టీసెస్. వీటిని మనం ఇంకేమంటున్నామంటే టీఆర్ సెల్స్ అని వీటిని పిలవడం జరుగుతుంది. సో ఈ టీఆర్ సెల్స్ ఏం చేస్తున్నాయంటే ఇవి అప్రాక్సిమేట్లీ ఏంటి అంటే మన రోగ నిరోధక శక్తిని తగ్గించే ఇష్యూస్ అండి. ఇక్కడ మీరు చూడండి, సప్రెస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ అనే ఇష్యూ ఇక్కడ ఉండడం జరిగింది.
అయితే వెరీ రీసెంట్గానంట ఉగాండాలో ఈ మలేరియా మీద టెస్టులు జరపడం చేస్తున్నారంట. ఆ ఎక్స్పెరిమెంట్లో మనకి ఏం తెలిసిందంటే ఈ టీఆర్ సెల్స్ కూడా మలేరియాని అరికట్టడంలో చాలా బాగా యాక్టివ్ పార్టిసిపేషన్ చేశాయి అనే కొత్త రిపోర్ట్ బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టీఆర్ కణాలు చాలా ఇనాక్టివ్ మోడ్లో ఉండడం జరుగుతుంది. అలాంటివి ఇవి మలేరియాకు వ్యతిరేకంగా సమర్థవంతంగా రోగనిరోధక ప్రతిస్పందన పెంచడంతో టీఆర్ కణాలను ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని సూచించడం జరిగింది. సో ఇలా ఇప్పుడు ఈ టీఆర్ కణాలు లైమ్ లైట్లోకి రావడం జరిగింది. సో చూడండి, కరెంట్ అఫేరే కదా, రిలేటెడ్ టు విచ్ సబ్జెక్ట్? బయాలజీ సబ్జెక్ట్. సో ఇప్పుడు మనకి టీ సెల్స్ అనేది బయటకు రావడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా బయాలజీ ఓరియంటెడ్లో టీ సెల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడి నుంచి జరుగుతుంది, టీ సెల్స్కి బీ సెల్స్కి తేడా ఏంటి అని మొత్తం సిస్టమ్ని మనం అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఎస్పెషల్లీ ల్యూకోసైట్స్ లేదా డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? న్యూట్రోఫిల్స్ కానీ, లింపోసైట్స్ కానీ, మోనోసైట్స్ కానీ, ఎసినోఫిల్స్ కానీ, బేసోఫిల్స్ కానీ ఇలా మనకు ఉండడం జరుగుతుంది. ఇందులో టీ సెల్స్ ఎందులో ఉంటున్నాయంటే ఈ లింపోసైట్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, మోనోసైట్స్, లింపోసైట్స్. ఈ లింపోసైట్స్లో ఒకటి టీ, ఇంకొకటి బీ సెల్స్ లా మనకి కనబడడం జరుగుతుంది. సో ఈ జనరల్గా ఈ టీ సెల్స్, బీ సెల్స్ ఎక్కువగా మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివ్ మోడ్లో ఉంచడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూస్తే ఈ న్యూట్రోఫిల్స్ని కానీ, లింపోసైట్స్ని కానీ వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో అడిగే క్వశ్చన్స్ని ఎస్ఐపిసి కానీ గ్రూప్స్లో కానీ చూడడం జరిగింది. సో అన్నిటికంటే అధిక మొత్తంలో ఎక్కువ ఏముంటాయంటే న్యూట్రోఫిల్స్ ఉండడం జరుగుతుంది, సెకండ్లో లింపోసైట్స్ ఉండడం జరుగుతుంది, థర్డ్లో మోనోసైట్స్ ఉండడం జరుగుతుంది, ఫోర్త్ పొజిషన్లో ఇస్నోఫిల్స్, ఫిఫ్త్ పొజిషన్లో బేసోఫిల్స్. ఈ రకంగా వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో అంటే అధికం నుంచి అత్యల్పం వరకు వీటిని అమర్చండి అనే ప్రాక్టీస్ కూడా మనం చూసాం తెలుగు స్క్రిప్ట్. తర్వాత మనం మలేరియా గురించి చూడొచ్చండి. ఈ మలేరియా గురించి కూడా మనం చాలాసార్లు క్వశ్చన్స్ చూడడం జరుగుతుంది. ఇది ఎట్లా? ప్లాస్మోడియం అనే ఒక పరాన్న జీవి వల్ల ఇది రావడం జరుగుతుంది. దేనివల్ల? ప్లాస్మోడియం వల్ల. ఇది ఎలా వస్తుంది? ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో మనని బైట్ చేయడం వల్ల వస్తుంది. సో ఇది దేనికి ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది? లివర్కి, కాలేయానికి ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని ఆస్పెక్ట్స్లో దీన్ని మనం చదవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇంగ్లీషు తెలుగు ప్రతి దగ్గర ఇంగ్లీష్ తెలుగు స్క్రిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఐ హోప్ మీకు అర్థమైపోయింది అనుకుంటా రియల్ టైం విజువలైజేషన్స్లో మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలి. తర్వాత ప్రతి టాపిక్ని తెలుగు ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక సబ్జెక్టు కరెంట్ అఫైర్ ప్రస్తుతం ఒకవేళ బయాలజీకి రిలేటెడ్ అయితే దానికి రిలేటెడ్ ఉన్న మిగతా అంశాలు మొత్తాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన స్క్రిప్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఇంకా బాగా అక్యుములేట్ చేసుకోండి, ఇంకా బాగా నోట్స్ చేసుకోండి. ఇంతకన్నా మళ్ళీ క్వాలిటీ కంటెంట్తో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.